అనగనగా కాశీపురం అనే రాజ్యంలో రాజపాలుడనే ఒక యువకుడుండేవాడు. అతనికి పసితనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆశ్రమంలో అధికారుల సహకారంతో శ్రద్ధగా చదువుకుని దివాణంలో ఒక మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. ఇక ఉద్యోగం దొరికాక ఒకరోజు పై అధికారి అతనితో మాట్లాడుతూ ఇలా అంటాడు. రాజపాల, మొత్తానికి కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించావు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? ఎవరైనా మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని అడగడంతో అప్పటి వరకు అసలు ఎటువంటి ఆలోచనే లేని రాజపాలుడికి ఒక్కసారిగా పెళ్లిపై మనసు మళ్ళీ అతనితో ఇలా అంటాడు. అయ్యా, నాకు పెళ్లి చేసుకోవాలనే ఉంది. కానీ మీకు తెలుసుగా, నాకు తల్లిదండ్రులు లేరు. నిజంగా వారే ఉండుంటే నాకు ఈపాటికే ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేవారు. ఇక్కడ నన్ను చూసి ఎవరు పిల్లనిస్తారు చెప్పండి? ఎందుకివ్వరు అంట? నీకేం తక్కువ చెప్పు? మంచి చదువు, ఉద్యోగం ఉన్నాయి కదా. కుటుంబం అంటావా, అది నీ తప్పు కాదు కదా. నువ్వు ఏమి అధైర్యపడకు. త్వరలోనే నీకు తగ్గ సంబంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అవునండి, నిజంగా మీరు అన్నట్టు నాకు పెళ్ళైతే అప్పుడైనా ఈ సత్రంలో భోజనము, మఠంలో నిద్ర నుండి విముక్తి కలిగి నాకు ఒక ఇల్లు, జీవితం ఏర్పడుతుంది. కాస్త పుణ్యం కట్టుకొని మీకు తెలిసిన ఏదైనా ఒక సంబంధం ఉంటే చెప్పండి. నువ్వడ్డొట్టే గుర్తొచ్చింది. పక్క ఊర్లో నాకు ఒక మిత్రుడున్నాడు. అతనొక న్యాయాధికారి. అతనికి పెళ్లి కావలసిన ఒక కూతురుంది. నేనిప్పుడు అక్కడికే వెళుతున్నాను. అతని వద్ద నీ గురించి చెప్పి వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు ఆ గుడి వద్దో మర్రి చెట్టు వద్దో ఉంటే నేను తిరిగి వచ్చేటప్పుడు నీకొక మంచి శుభవార్తను అందజేస్తాను అని అధికారి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజపాలుడు పెళ్లి గురించి ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళ్లి చెరువు పక్కనే ఉన్న ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అయితే అప్పటికే అక్కడ కూర్చుని ఉన్న ఒక ముసలివాడు ఏదో రాస్తూ ఉంటాడు. అసలు తల పైకెత్తకుండా చాలా వేగంగా రాస్తున్న అతన్ని చూసి రాజపాలుడు అతని వద్దకు వెళ్లి ఇలా అడుగుతాడు. అయ్యా, ఎవరు మీరు? నేను చాలాసేపటి నుండి గమనిస్తున్నాను. మీరు చాలా ఏకాగ్రతగా ఏదో రాస్తూ ఉన్నారు అని అడిగినా అతను సమాధానం చెప్పకపోయేసరికి అతను ఏం రాస్తున్నాడో గమనిద్దామని రాజపాలుడు అతని దగ్గరకు వెళ్లి అతను రాసేది ఏంటో చూస్తాడు. అయితే అది చూసి ఆశ్చర్యపోయిన రాజపాలుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. ఏమిటి, ఈ వృద్ధుడు రాస్తున్న లిపి చాలా వింతగా ఉంది. అసలు ఇతను ఏం రాస్తున్నాడో ఏమీ అర్థం కావడం లేదు. అడిగితే సమాధానం చెప్పడం లేదు. సరే, మరోసారి అడిగి చూద్దాం అని అనుకుని మళ్లీ ఆ వృద్ధుడిని ఇలా అడుగుతాడు. తాతగారు, నాకు అనేక లిపులు తెలుసు. కానీ మీరు రాస్తున్న లిపి ఏమిటో నాకేమాత్రం అర్థం కావటం లేదు. కాస్త మీరు రాస్తున్న లిపి ఏమిటో నాకు చెప్తారా అని అడగడంతో ఆ వృద్ధుడు తల ఎత్తి చూసి ఒక నవ్వు నవ్వి ఇలా అంటాడు. నేనేం రాస్తున్నానో నీకెలా అర్థమవుతుంది? అర్థం కాదు. ఎందుకంటే ఇది బ్రహ్మలిపి అని మళ్లీ తన పనిలో నిమగ్నమవుతాడు. అయితే అతని మాటలు రాజపాలుడిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. దాంతో అదేంటో తెలుసుకోవాలని అతన్ని మళ్లీ ఇలా అడుగుతాడు. అయ్యా, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు రాసేది నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ అసలు తమరు రాసేదేమిటో నేను తెలుసుకోవచ్చా అని అంటాడు రాజపాలుడు. అప్పుడు ఆ వృద్ధుడు తన్ను రాసేది ఆపి తల పైకి ఎత్తి ఇలా అంటాడు. ఇవి రేపు సూర్యోదయంలోపుగా పుట్టేవాళ్ల జాతకాలు. అయినా వీటి గురించి నీకనవసరం. నా ఏకాగ్రతకు భంగం కలిగించకు. నేను రాసే రాత ఒక్కటి తప్పినా కొన్ని జీవితాలు మారిపోతాయి అని ఆ వృద్ధుడు మళ్లీ తన పనిలో నిమగ్నమవుతాడు. అయితే అతను చెప్పే మాటలు రాజపాలుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దాంతో తన మనసులో ఇలా అనుకుంటాడు. ఏమిటి వృద్ధుడంటున్నది? రేపు పుట్టబోయే వాళ్ల జాతకాలు రాస్తున్నాడా? అంటే ఈ వృద్ధుడు నిజంగా బ్రహ్మదేవుడై ఉంటాడా అని రాజపాలుడికి అనుమానంతో పాటు అంతులేని ఆశ్చర్యం కలుగుతుంది. అలా కొంతసేపటికి ఆ వృద్ధుడు రాయడం పూర్తిచేసి ఆ పత్రాలన్నీ కట్టకట్టి ఒక పక్క పెట్టి రెండో పక్క నుంచి ఒక సంచి తీసి అందులో నుంచి ఒక ఎర్రదారం, మరో తెల్లదారం తీసి వాటికి ముడులు వేయనారంభిస్తాడు. అది చూసి మళ్లీ రాజపాలుడు అతన్ని ఇలా అడుగుతాడు. తాతగారు, మీ పనికి నేను భంగం కలిగిస్తున్నానని అనుకోవద్దు. అసలు మీరు వేసే ఆ ముళ్ళేమిటి అని
రాజపాలుడు అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చాలా ప్రశాంతంగా ఇలా సమాధానం చెప్తాడు. ఈ ముళ్ళు బ్రహ్మముళ్ళు. ఈ లోకంలో ఏ పురుషుడికి ఏ స్త్రీ రాసి పెట్టి ఉందో వాళ్లకు ఈ ముడుల ద్వారా బంధం కలిగిస్తున్నాను అంటాడు వృద్ధుడు తల ఎత్తకుండా తన పని తాను చేసుకుంటూ. అయితే అతని ఒక్కొక్క సమాధానం రాజపాలుల్లో మరింత అయోమయంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఏమిటి, ఇవి బ్రహ్మముళ్ళా? అయితే నాకు ఎవరితో ముడిపడుతుందో తమకు తెలిసే ఉంటుంది. ఇప్పుడే మా పై అధికారి నాకు సంబంధం చూడడం కోసం పక్క ఊరికి వెళ్లారు. మరి ఆ సంబంధం నాకు కుదురుతుందో లేదో చెప్పండి అని అనగానే వృద్ధుడు తల పైకెత్తి అతని కేసి చూసి ఇలా అంటాడు. నీకు ఇప్పటిలో పెళ్లి జరిగే యోగం లేదు. ఇక నీకు కాబోయే భార్య ఇప్పుడింకా 3 ఏళ్ల పిల్ల. ఆ పిల్లకు 17 ఏడు వచ్చేదాకా మీ ఇద్దరికీ వివాహం జరగదు. అంతవరకు నువ్వు వేచి ఉండక తప్పదు అని అనడంతో విస్తుపోయిన రాజపాలుడు కొంచెం నిరాశ చెంది ఇలా అంటాడు. ఏమిటి, ఇంకా 14 ఏళ్ల దాకా నాకు పెళ్లి కాదా? ఎంత దారుణం! మీ మాటలు నేను అసలు నమ్మను. ఒక్కసారి మళ్ళీ చూసి చెప్పండి. నేను ఎన్నిసార్లు చూసినా నీకు జరగబోయేదదే. అలా చూడు, ఆ వచ్చే ఒంటి కన్ను దాని చంకనున్నదే, ఆ పసిపిల్లే నీకు కాబోయే భార్య అంటాడు ఆ వృద్ధుడు. అప్పుడు రాజపాలుడు గబగబా అక్కడ్నుంచి ఎదురుగా వస్తున్న ముసలామె వద్దకు వెళ్లి ఆమెను చూస్తాడు. ఆ ముసలామెకు ఒక కన్ను గుడ్డి, మాసిపోయిన బట్టలు కట్టుకుని ఉంటుంది. ఇక ఆమె ఆ చెరువు గట్టు మీద ఆ పిల్లను కూర్చోబెట్టి తాను స్నానం చేయటానికి చెరువులోకి దిగుతుంది. అప్పటి వరకు ఆ పసిపిల్లను నిశ్చేష్టుడై గమనిస్తున్న రాజపాలుడు తేరుకుని మనసులో ఇలా అనుకుంటాడు. ఆ వృద్ధుడు చెప్పింది నిజమే. ఈ పిల్లకు 3 ఏళ్ల వయసే ఉంటుంది. అంటే ఈ పిల్ల ఆ ముసలిదాని కూతురై ఉంటుంది. అయ్యో, ఏమిటి, పసిపిల్ల నాకు భార్య అవుతుందా? ఇది వినడానికే నాకు రోతగా ఉంది అని అనుకుని రాజపాలుడు వెనక్కి తిరిగి ఆ వృద్ధుడి కోసం చూస్తే అతను ఆ సమీపంలో ఎక్కడా కనబడలేదు. ఇక ఆ వృద్ధుడి మాటలు నమ్మాలో నమ్మరాదో రాజపాలుడు నిర్ణయించుకోలేకపోతాడు. ఇంతలో పెళ్లి సంబంధం చూడ్డానికి వెళ్లిన అధికారి తిరిగి వస్తూ కనపడడంతో రాజపాలుడు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వెళ్లి ఇలా అంటాడు. అయ్యా, మీరు వెళ్ళిన పనేమైంది? వారు ఈ సంబంధం ఒప్పుకున్నారా? ఆ, అది మరి నీ గురించి వారికి చెప్పాను. కానీ వారి అమ్మాయికి నిన్ననే మరో సంబంధం కుదిరిందట. కాబట్టి ఇక ఈ సంబంధం మనకు దక్కనట్టే. కానీ నువ్వేం బాధపడకు, నేను మరో మంచి సంబంధం చూస్తాను కదా అని ఆ అధికారి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ మాటలు విన్న రాజపాలుడికి కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. ఇక ఏంటి మాట్లాడాలో తెలియక కాసేపు అలా మౌనంగానే ఉండిపోతాడు. ఇక ఏదో ఆలోచిస్తూ ముందుకు కదులుతూ ఉండగా అతని మనస్సులో అనేక ఆలోచనలు వస్తాయి. అంటే ఈ వృద్ధుడు చెప్పిన మాట నిజమేనన్నమాట. ఇప్పుడు నేను ఆ ముసలిదాని కూతురు ఎదిగే వరకు పెళ్లి కాకుండా ఇలాగే ఉండిపోవాలా? లేదు లేదు, అసలు ఆ పిల్లని చంపేస్తే అప్పుడు అతని జాతకం నిజం కాదు కదా అని అతని మనస్సులోని నిరాశ క్రోధంగా మారుతుంది. అలా అని ఆ పసిపిల్లను తాను చేతులారా చంపలేడు. ఇక ఏం చెయ్యాలా అని అతను ఆలోచిస్తూ కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగా అతనికి తెలిసిన దివాణం నౌకరొకతను వస్తూ కనిపిస్తాడు. అతన్ని చూడగానే రాజపాలుడికి ఒక ఆలోచన వచ్చి అతన్ని దగ్గరకు పిలిచి ఇలా అంటాడు. ఒరే, నీకు ఇప్పుడు ఒక పని అప్పచెప్తాను. నువ్వది ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసి వస్తే నీకు కావాల్సినంత డబ్బిస్తాను. చేసి పెడతావా? అయ్యా, మీరు డబ్బిస్తానంటే మీరు ఏ పని చెప్తే ఆ పని 3 కంటికి తెలియకుండా చేసి పెడతాను. చెప్పండి, ఏం చెయ్యాలో? మరేమీ లేదురా. అదిగో ఆ చెరువు గట్ట దగ్గర ఒక చిన్నపిల్ల రూపంలో పిశాచుంది. దాన్ని కత్తితో పొడిచి చంపావంటే నీకు 10 వరహాలు బహుమతిగా ఇస్తాను. ఏటి, పిశాచా? అయితే సంపాల్సిందే. అది ఎక్కడుందో చూపించండి, ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను అంటాడు నౌకరు. అప్పుడు రాజపాలుడు అతన్ని వెంటబెట్టుకుని వెనక్కు వచ్చేసరికి ఇంకా పసిపిల్ల ఆ చెరువుగట్టు మీదనే కూర్చుని ఉంటుంది. అదిగో చూశావా,
అక్కడ కూర్చుని ఉంది చూశావా? ఆ పిల్లే నేను చెప్పిన పిశాచి. నువ్వు వెంటనే వెళ్ళి నీ పని పూర్తి చేసి నా దగ్గరికి రా అని చెప్తాడు రాజపాలుడు. అయితే ఆ శిశుహత్య కళ్ళారా చూడలేక అక్కడ్నుంచి త్వరగా వెళ్ళిపోతాడు. వెంటనే ఆ నౌకరు ఆ పసిపిల్ల వద్దకు వెళ్ళి చుట్టూ చూసి అక్కడ ఎవరూ లేరని తెలుసుకుని తనతో తెచ్చిన కత్తిను పైకి తీసి పిల్లను పొడవబోయే సమయానికి ఆ పసిపిల్ల చాలా అమాయకంగా పెద్ద కళ్లతో వాడికేసి చూస్తుంది. అది చూడగానే మనస్సు కరిగిపోయిన నౌకరు ఇలా అనుకుంటాడు, అయ్యో, ఈ పెళ్ళేదో పిశాచని చెప్పాడైనా, కాని చూడటానికి చాలా అమాయకంగా ఉందేటి. అయినా ఈ పసిపిల్లని చంపడం నా వల్ల కాదు. కానీ నేనిప్పుడు అతను చెప్పిన పని చేయకపోతే రేపు అతను నన్ను శిక్షిస్తాడేమో. అయితే ఓ పని చేద్దాం, ఈ పిల్ల పైన చిన్న ఘాటెట్టి ఆ రక్తం తీసుకెళ్లి చూపిద్దాం. రేపు ఒక ఏళ్ళ నిజం తెలిసినా నేను దాడి చేశానని ఆ పసిపిల్ల అదృష్టం కొద్దీ సావు నుండి తప్పించుకుందని చెప్పచ్చు అని ఆ పిల్లను చూడగానే మనస్సు మార్చుకున్న ఆ నౌకరు ఆ పిల్లను హత్య చెయ్యటానికి అతనికి చేతులాడక ఎత్తిన కత్తితో పిల్ల కనుబొమ్మ మీదుగా చిన్న ఘాటు పెడతాడు. అయితే అప్పుడే చెరువులో నుండి పైకి వస్తున్న ఆ ఒంటికన్ను ముసలావిడ అది చూసి అరవడంతో కాలి సత్తువ కొద్దీ వెంటనే అక్కడ్నుంచి పారిపోతాడు. ఆ తరువాత అతను రాజపాలుడు వద్దకు ఆ రక్తపు మరక ఉన్న కత్తితో సహా వచ్చి అతనికి చూపించి ఇలా అంటాడు, అయ్యా, మీరు చెప్పినట్టు ఆ పిశాచని చంపేశానయ్యా. ఇదిగోండి రక్తం మరక. మీరు నాకిస్తానన్న బహుమానం ఇప్పితే నేను వెళ్తానయ్యా అని చెప్పగానే ఆ శిశుహత్య చేయించినందుకు మొదట రాజపాలుడు బాగానే పశ్చాత్తాపపడతాడు. తనకు ఇప్పుడు ఆ పిల్ల భార్య కాకుండా తప్పిపోయినందుకు చాలా సంతోషిస్తాడు. వెంటనే ఆ నౌకరికి బహుమతి ఇచ్చి అక్కడ్నుండి పంపిస్తూ ఇలా అంటాడు, ఇదిగో నీకిస్తానని చెప్పిన బహుమానం. ఇక ఈ సంగతి ఇక్కడితో మర్చిపో. ఇక పోరా. అట్టగేనయ్యా, నా మీదొట్టు. ఇక నేను ఎవరికీ చెప్పను. నాకు సెలవు ఇప్పించండి అయ్యా అని ఆ నౌకరు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుండి రాజపాలుడు తన పెళ్లి కోసం చేయని ప్రయత్నాలంటూ లేవు. అయితే అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఏ ఒక్కటీ కలిసి రాలేదు. అలా 14 ఏళ్లు దొర్లిపోతాయి. ఇక రాజపాలుడు ఉద్యోగంలో కూడా పైకి వస్తాడు. అప్పుడే రాజపాలుడిపైన ఒక కొత్త న్యాయాధికారిగా భూషణం వస్తాడు. ఇక పనిలో రాజపాలుడి సమర్థత, నిజాయితీ చూసి భూషణం చాలా సంతోషించి ఇలా అంటాడు, రాజపాల, నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు చాలా మంచివాడివి, పైగా సమర్థుడివి. మరి నీకు పెళ్లి వయసు దాటిపోతున్నా ఎందుకింతకాలం నువ్వు పెళ్లి చేసుకోలేదు? అయ్యా, నేను పెళ్లి చేసుకుందామని ఎంతో కాలంగా చూస్తున్నాను. కానీ నాకు సరైన సంబంధం ఇప్పటి వరకు దొరకలేదయ్యా. అందుకే ఇలా ఒంటరిగా ఉండిపోయాను అంటాడు రాజపాలుడు. ఆ మాటలతో అతను కొంతసేపు ఆలోచించి రాజపాలుడితో ఇలా అంటాడు, అవునా? అయితే సరే, నాకు కూడా ఒక పెళ్ళిడు వచ్చిన కూతురు ఉంది. చాలా అందగత్తె, బాగా చదువుకున్నది కూడా, అన్ని పనిపాటల్లో సమర్థురాలు. నీకిష్టమైతే నేను ఆమెను నీకిచ్చి వివాహం చేస్తాను అని భూషణం అనడంతో రాజపాలుడు ఇన్నాళ్లు తాను ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చిందని ఎంతో సంతోషంగా ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక అతి త్వరలోనే భూషణం తన కుమార్తె శశిరేఖను అతనికిచ్చి పెళ్లి చేస్తాడు. ఒంటినిండా రత్నాభరణాలతో పెళ్లి కూతురు అపర మోహినిలా ఉంటుంది. ఆమె కాపురానికి వచ్చాక రాజపాలుడికి జీవితం స్వర్గతుల్యంగా అయిపోయింది. అయితే ఒకరోజు రాజపాలుడు శశిరేఖ ముఖం చూస్తూ అలా ఉండిపోవడంతో ఆమె ఇలా అడుగుతుంది, ఏంటండి, మీరు నా మొహం అలాగే చూస్తూ ఉండిపోయారు? ఏమాలోచిస్తున్నారేమిటి? మరేం లేదు శశిరేఖ. నీ అందమైన ముఖం చూస్తూ ఉంటే నాకొక సందేహం కలుగుతుంది. అడగమంటావా? ఏంటా సందేహం? అడగండి, చెబుతాను. అదే, నువ్వు నీ జుట్టు నీ నుదుటిలో కుడిభాగం కప్పుకునేలాగా దువ్వుకొని అక్కడ ఒక ఆభరణం అమర్చుతూ ఉంటావు కదా. మిగిలిన నగలన్నీ పెట్టెలో దాచి నీ నుదుటిన ఉన్న ఆభరణాన్ని మాత్రం తీయవు. ఎందుకలాగా? నువ్వు ఎప్పుడూ నీ నుదుటిని దాచుంచుతావెందుకు? ఓ అదా, మరేం లేదండి. నేను 3 ఏళ్ల పసిదానిగా ఉన్నప్పుడు ఒక చెరువు గట్టుమీద నేను కూర్చొనుండగా ఒక దుర్మార్గుడు నన్ను కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించి నుదుటి మీద చిన్న ఘాటు పెట్టి పారిపోయాడట.
నన్ను పెంచిన మా బామ్మ చెబితే తెలిసింది. ఇక ఆ రోజు నుంచి నుదుటి మీద ఆ మచ్చ ఇదిగో ఇలా వికారంగా ఉంటుందని జుట్టిలా దువ్వుకుంటున్నాను అని చెప్పడంతో రాజపాలుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ఆమెను ఇలా అడుగుతాడు. అయితే ఆ రోజు నిన్ను ఆ చెరువు దగ్గరికి ఎత్తుకొచ్చిన ఆ ఒంటికంటిది మీ అమ్మ కాదా అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు శశిరేఖ నిర్ఘాంతపోయి, ఆ మనిషి మీకెలా తెలుసు? ఆమె నన్ను పెంచిన బామ్మ. నేను భూషణంగారి సొంత కూతుర్ని కాదు, అన్న కూతుర్ని. నాక్కూడా మీలాగే చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. ఆ ఒంటికన్ను వృద్ధురాలే నన్ను పెంచింది. మా పినతండ్రి నన్ను దత్తత తీసుకుని ఇదిగో ఇలా మీకిచ్చి వివాహం చేశాడు అని చెప్తుంది శశిరేఖ. ఇక ఆ మాటలతో రాజపాలుడు ఏమీ దాచకుండా తన భార్యతో జరిగిందంతా చెప్తాడు. అయితే ఆమె అతను చేసిన దాని గురించి ఆగ్రహించకుండా చాలా ప్రశాంతంగా ఇలా అంటుంది. అయితే మీరా రోజు ఆ మర్రి చెట్టు కింద చూసింది నిజంగా బ్రహ్మదేవుడే అయుంటాడు. అవును, బ్రహ్మరాతను బ్రహ్మముడిని ఎవ్వరూ తప్పించుకోలేరు అంటే ఇదే మరి. ఈ నిజాన్ని గుర్తించకుండా నేను ఆ రోజు నీ పట్ల చేసిన పనికి నన్ను క్షమించు శశిరేఖ అని క్షమాపణ కోరుతాడు రాజపాలుడు. ఆ రోజు నుంచి వారిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.